నమస్తే నమస్కారం సలాం ఆదాబ్. నేను మీ టైటో టెక్ బాయ్ ఇన్ సబ్వే సర్ఫర్స్. సో సబ్వే సర్ఫర్స్ అప్డేట్ చేసేసాను గైస్. వర్జన్ 2.27.0. మన రేంజ్ లెవెల్ అని ఇప్పుడైనా అర్థం చేసుకోగలడా? వర్జన్ 2.27.0కి అయితే అప్డేట్ చేసేసాను. కొత్త అప్డేట్ వచ్చింది సబ్వే సర్ఫర్స్ది. ఆగలేకపోయినా ఇంకా అంతే వెంటనే వెళ్ళి ఇన్స్టాల్ చేసేసాను అప్డేట్ని. మామూలుగా ఉండదు ఇంకా రచ్చ ఇంకా చూడాలి. ఇంతవరకు ఆడలేదు. అప్డేట్ చేశాక వీడియోలోనే ఆడదాంలే అని ఇంకా ఆడలేదు. చూడాలి లోపల ఎలా ఉంటుందో, ఏ మూడ్ ఉంటుందో, నైటా మార్నింగా ఈవినింగా. ఓ ఇలాంటివన్నీ కొత్త. వావ్, సీజన్ టోకెన్స్ భలే ఉన్నాయి కదా. చూడండి టెడ్డీ బేర్ భలే ఉన్నాయి. వా వా వా, అరే స్నో ఇది సూపర్ కదా. స్నో గైస్ ఎంత పైకి వెళ్తావు చాలు. వా ఎన్ని కేస్ 2 కేస్. థ్యాంక్ యూ చాలు వెళ్ళిపోయిగా. ఇంకా నేను కలెక్ట్ చేసుకోవాల్సి క్లెయిమ్ 2500 కాయిన్స్ ఎవడైనా వదులుకుంటాడో పిచ్చోడు తప్పితే. ఇక్కడ ఏదో ఈవెంట్ అని ఉన్నాయే, గిఫ్ట్ రష్ మోరు ఎవరికి కావాలి. క్లోజ్ అవ్వవే, ఏంటి నీకు టైం పడుతుంది క్లోజ్ అవ్వడానికి. గెట్ రిజల్ట్. మీకు ఏదో గిఫ్ట్ రాబోతుందో. ఈ మెడల్ కాదు, ఎన్ని కాయిన్స్ 3000 కాయిన్స్. పాప నిన్న అమ్మాయి చూడు. రాంగ్ ఇంకా రా. మెయిల్ వచ్చిందంట నాకు, గిఫ్ట్ రష్ అంట. ఓకే ఇదేదో కొత్త అప్డేట్ మళ్ళీ. ఇదేంటిది? క్లెయిమ్ ఎన్ని హోవర్ బోర్డ్స్? 5 హోవర్ బోర్డ్స్, 1 హెడ్ స్టార్ట్, 1 స్కోర్ బూస్టర్, ఇంకో గిఫ్ట్ ఏదో ఉంది. ఏంటిది? 4 యుటానిల్ ఇన్ఫోల్ అనమాట. వావ్, ఇక్కడ ఇంకా 2 ఉన్నాయి ఏంటబ్బా. ఆఫర్స్ 1 అయ్యేది, ఎక్కడ 1 ఉన్నది? ఫ్రీ అనమాట. ఇదేదో ఫ్రీగా వస్తుంది. ఇంకా వచ్చే ఎన్ని గిఫ్ట్లు ఏమో, చాలా గిఫ్ట్లు వచ్చినాయిగా వీడియో స్టార్టింగే. సూపర్ గ్రూప్ బోనస్సా వచ్చాడు. 5 కీస్ ఏముంది అబ్బా. ఇక్కడ ఏదో 1 అని చూపిస్తుంది. సర్లే ఈ సబ్వే సర్ఫర్స్ మ్యూజిక్ కదా. వా 2500 పెడితే 12 హోవర్ బోర్డ్స్ తీసేసుకుందాం. కూర్చో 12 హోవర్ బోర్డ్స్ ఇప్పుడు మనకి 471. ఏమోలే 1 అని చూపిస్తాం. నీ అమ్మ దాడు దుంప దగ్గ పోవే. నీ అయ్యా యాడ్లో కట్టి నాకు సార్. చెక్అవుట్ అప్గ్రేడ్స్ ఏంటది? ఏంటి అప్గ్రేడ్లు, తక్కువ అప్గ్రేడ్లు. బాగానే ఉన్నాయి అన్నీ. ఇదేవడిది? ఎన్ని కళ్ళు వేసుకొని నీ అమ్మ అసలు ఎవడా నువ్వు. సరే ఇప్పుడు మనకి 471 హోవర్ బోర్డ్స్ ఉన్నాయి. వావ్ సూపర్ కదా. మనం తోపు అంతే. వా స్నో రీజియన్ గాయ్స్. కానీ ఇక్కడ సీజన్ చూడండి, టెడ్డీ బేర్ అబ్బా భలే ఉంది. అప్డేట్ అబ్బా, అప్డేట్ ఓపీ కదా. సూపర్ గాయ్స్. అసలు ఇంతవరకు ఆడలేదు. నాకే సర్ప్రైజ్గా ఉంటుంది అని చెప్పి వీడియోలో మీకు చూపించినట్టు అవుతుంది. ఫస్ట్ టైం మీతో పాటు నేను ఎంజాయ్ చేసినట్టు అవుతుంది. టెడ్డీ బేర్. ఇప్పుడు నుంచి నేను వీటిని సీజన్ టోకెన్స్ అని పిలవను, టెడ్డీ బేర్. అరే ఇక్కడ చూసారు అన్ని గిఫ్ట్స్, అన్నీ గిఫ్ట్ ట్రైన్స్ చూడండి. ఇక్కడ పైకి ఎక్కేటప్పుడు అన్ని గిఫ్ట్స్ ఉన్నాయి. అబ్బో భలే ఉంది అబ్బాయి అప్డేట్. ఏదో చూడండి ఇక్కడ గిఫ్ట్స్ ఉన్నాయి. భలే ఉంది అబ్బాయి అప్డేట్. కాదు ఊపి అసలు. క్రిస్మస్ అప్డేట్ ఇది మొత్తం. క్రిస్మస్ రోజు అప్డేట్ అయింది. మరి న్యూ ఇయర్ అప్డేట్ లేదా నాకు? 2022 అండ్ వచ్చి మర్చిపోయాను గైస్. హ్యాపీ న్యూ ఇయర్ 2022 గాయ్స్. చెప్పడం ఆ రోజు నేను వీడియో చేయలేదు. నాకు చాలా వర్క్ ఉండిపోతుంది గాయ్స్, చాలా వర్క్ ఉండిపోతుంది. నేను యాక్చువల్లీ 8th క్లాస్ కదా, చాలా వర్క్స్ ఉంటాయి నాకు. చాలా హోంవర్క్ ఇచ్చేస్తున్నారు, దానివల్ల కొంచెం వీడియో చేయలేకపోయాను గాయ్స్. సారీ గాయ్స్. ఓకే అర్థం చేసుకుంటాను అనుకుంటున్నాను. 11 సబ్స్క్రైబర్స్ ఉన్నదే 11 మంది. ఆ 11 మందికి నేను ఏం చెప్పుకుంటాను లేవా. సో 11 మంది అర్థం చేసుకుంటారు అనుకుంటున్నాను. మీరు
అర్థం చేసుకోండి గైస్. నా మిడిల్ క్లాస్ బాధలు కాస్త అర్థం చేసుకుంటే కొంచెం నా ఛానల్ ఎదిగించండి చాలు. నాకేం చేయాలి అసలు, జస్ట్ అలా సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉంచుకోండి చాలు. కంటెంట్ నోటిఫికేషన్స్ కూడా ఆన్ చేసుకొని అవసరం లేదు, సబ్స్క్రైబ్ అయితే చేయండి. నాకు సబ్స్క్రైబర్ పెరుగుతాడు. నిజంగా గైస్ ఎంత చెప్పినా తప్పే, కానీ ఈ అప్డేట్ మాత్రం సూపర్ గైస్. ఓపి అసలు, ఓపి. ఏంటండి రివార్డులు కూడా మాట్లాడినట్టు, కానీ ఏమి ఇవ్వ నాకు, వెళ్ళిపోయి ఒక్కటి కూడా ఉండదు నాకు. అదే నాకు మంచి రివార్డు ఇచ్చినట్టు అవుతుంది తొక్కల రివార్డు. ఆ వర్డ్ అంటే కంప్లీట్గా వస్తుందిలే, దాని అనట్లేదు. ఈ కాయిన్ మీటర్ రివార్డు, డైలీ రివార్డు ఇవన్నీ ఏం వచ్చి తీసుకున్నా వేస్టే, దానికి ఆశపడి అవుట్ అయినా వేస్టే. అరే గాయ్స్ పోలీస్ కూడా చూడండి, శాంటా సూపర్. నీ శాంటా మొహమోడా, శాంటాలాగా ఉంటా, శాంటా ముఖమోడా. శాంటా కదా అని వదిలేస్తున్నా, లేకపోతే ఇచ్చి వాడు వస్తుండే నీకు ఈ న్యూ ఇయర్కి వాడిని వదిలేద్దాం. అసలు న్యూ ఇయర్లో నేను ఆడుతున్నా ఫస్ట్ డే, సో ఎక్కువ వాడిని వదిలేస్తున్నా. నేను న్యూ ఇయర్ ఫస్ట్ ఆడుతున్నాను కాబట్టి బతికిపోయాను నీ సాలే, లేకపోతే నీకుందిరా, మరీ ఓవర్ చేస్తున్నావు అనుకోకండి. గుద్దుకు నేనే పడిపోయా. ఓకే, ఇక్కడ ఏదో పన్ను చూపిస్తుంది యాడ్లు. నీ అమ్మ యాడ్ ఒకటి తొక్కలాడు. దానమ్మ ఏం యాడ్ ఉన్నాయి అబ్బా, పిచ్చి యాడ్ ఉన్నాయి. అండ్ మైన్క్రాఫ్ట్ నేను ఇప్పుడప్పుడే ఆడాను గాయస్, ఆడాలనిపించట్లేదు నాకు, పెద్దగా ఇంట్రెస్ట్ ఉండట్లేదు అబ్బా మైన్క్రాఫ్ట్ మీద. సో నాకు పెద్దగా ఇంట్రెస్ట్ ఉండట్లేదు మైన్క్రాఫ్ట్ మీద, సో ఈ మధ్య నేను ఆడట్లేదు మైన్క్రాఫ్ట్. సో అందుకే సబ్వే సర్ఫర్స్, ఇంకా ఇది కూడా కొత్త గేమ్ రాబోతుంది కదా, జస్ట్ ఇవాళ కొత్త గేమ్ ఇన్స్టాల్ చేశాను. ఇవాళ ఏం కాదు, 2-3 ఇయర్స్ అని ఇన్స్టాల్ చేసి ఆడుతూనే ఉన్నాను. సో మీకు ఈ సర్ప్రైజ్ లాగా ఉంటుందని ఈ న్యూ ఇయర్కి యాక్చువల్లీ ఆడదాం అనుకున్నాను, కానీ హోంవర్క్స్ ఎక్కువ ఇచ్చేసరికి చేయలేకపోయాను ఆ టెన్షన్లో. సో ఎస్ ఖచ్చితంగా ఇంకా రేపు స్టార్ట్ చేస్తాను, రేపు ఆ గేమే ఆడతాను. సో మైన్క్రాఫ్ట్ ఇంకా టోటల్ నేనేం వదిలేయలేదు, కొంచెం లైట్గా ఇంట్రెస్ట్ పోయింది అంతే. మళ్ళీ ఎప్పుడప్పుడు వస్తుందిలేండి ఇంట్రెస్ట్, అప్పుడు ఆడతాను ఖచ్చితంగా మైన్క్రాఫ్ట్. ఇచ్చి పడేయాలి మైన్క్రాఫ్ట్లో, ఇచ్చి పడేయాలంటే ఇంట్రెస్ట్ ఉందనుకోకండి, నాకు అసలు ఇంట్రెస్ట్ లేదు. ఇప్పుడు వచ్చాక ఖచ్చితంగా ఆడతా. అండ్ మైన్క్రాఫ్ట్లో నాకు సాడ్ థింగ్ ఏంటంటే, బ్రిడ్జ్ కన్స్ట్రక్షన్లోనే చాలా కాబుల్ స్టోన్ ఈజీగా పోయింది. అయ్యో నా ప్రాణం కూడా ఈజీగా పోయిందే. బ్రిడ్జ్ కన్స్ట్రక్షన్లో చాలా కాబుల్ స్టోన్ చాలా ఈజీగా పోయింది కదా ఆ బ్రిడ్జ్ కన్స్ట్రక్షన్లో, అదొక్కటి చాలా బాధ వేసింది. పోతే పోయింది, ఫ్రీగా వస్తే ఏం కాదు, కానీ చాలా ఎంతో గంటలు కష్టపడి మైండ్ చేసింది పోయింది కదా, లైట్గా బాధ అనిపిస్తుంది. కానీ ఏం కాదు, అడవి నుంచి బయటకు వెళ్ళడానికి ఒక మంచి రూట్ అనేది దొరికింది కాబట్టి అది ఇంకో హ్యాపీనెస్. అమ్మో నేను మైన్క్రాఫ్ట్ గురించి మాట్లాడుతూ సబ్వే సర్ఫర్స్ మీద కాన్సన్ట్రేట్ చేయట్లేదే. జేకు ప్లీజ్ రే, నా గేమ్ ల్యాగ్ అవుతుంది, నన్ను కాస్త చూసుకోరా, గేమ్ ఫుల్ ల్యాగ్ అయిపోతుంది నాకు. సబ్వే సర్ఫర్స్ ఎక్కువ ఆడితే మొబైల్ డేటా అయిపోతుంది అంటాను, మరి నేను ఏం ఎక్కువ ఆడాను, డైలీ మినిమం ఒక ½ అవర్ ఆడతాను అంతే, దానికే ల్యాగ్ అయిపోద్దా, ఓవర్ అది. నేను చేసేదే ఒక 16 minutes నుంచి 30 minutes వీడియో అంతే. నేను 16 minutes వీడియో చేస్తే నాకు గంట పట్టుద్ది దాన్ని ఎడిట్ చేసి అదంతా చేయడానికి. 30 నిమిషాలు వీడియో ఉంటే నాకు మినిమం 1.5 గంట పట్టుద్ది చాలా ఈజీగా, నాకు తెలియకుండా 1.5 గంట పోతుంది అందులోనే. నేను అలానే హోంవర్క్స్ని లైట్గా తీసుకొని వీడియో చేశాను, అదే లాస్ట్ ఎపిసోడ్ ITS ముంబై టు సోలాపూర్ ట్రైన్ ఏదో ట్రైన్ ఉంది, అది మీదేనా అని పెట్టాను తమిళ, గుర్తొచ్చిందా. సో ఎస్ అది అప్పుడు హోంవర్క్ లైట్ తీసుకొని చేశాను, 1.5 గంట పోయింది, నాకు దొరకలేదు మా హోంవర్క్ టైం చేసుకోవడానికి. స్కూల్కి వెళ్ళాక నాకు తిట్టుబడ్డాయి, ఇంక అందుకే భయం వేసి ఇంకా నేను వీడియోస్ చేయడం ఆపేసాను, హోంవర్క్ మీద కాన్సన్ట్రేట్ చేయడం. సో ఎస్ టైం కావాలంటే ఇక్కడ ప్రూఫ్ కూడా చూపిస్తున్నాను, 17:36 అంటే 5:36. ఇవాళ చాలా ఎలాగోలా చేసేస్తున్నాను వీడియో, చాలా ఎదురుగా చేయట్లేదు కదా అని. మీరు ఎందుకు నాకు అసలు
అసలు సబ్స్క్రైబ్ ఎందుకు చేయట్లేదు నాకు అర్థం కావట్లేదు. నేను ప్రతి వీడియోలో మొత్తుకొని చస్తున్నాను, కానీ మీరు మాత్రం సబ్స్క్రైబ్ చేయట్లేదు. వై ఈజ్ ఇట్ సో? ఐ వాంట్ జస్టిస్. ఎందుకు? సబ్స్క్రైబ్ చేస్తే మీకు పోయేదేం లేదు గైస్, జస్ట్ 1 millisecond పని, పెద్ద టైం వేస్ట్ కూడా ఏమీ లేదు. కావాలంటే మీ నోటిఫికేషన్స్ ఆఫ్ చేసేసుకోండి, నా నోటిఫికేషన్స్ మీకు రావు, మీ పని మీరు చూసేసుకోండి. సబ్స్క్రైబ్ చేయండి. మీకు నా పేరు తెలుసుకోవాలంటే నిజంగా మీరు 1K నేను 1K అన్నాను ముందు, ఇప్పుడు నేను 500 చేసేసాను. ఇంకా అవ్వదులే అని 500 చేసేసాను. కనీసం అదానే చేయండి, లేకపోతే 250కి వెళ్ళిపోయేటట్టుంది. నేను తెలుసుకోవాలంటే 500, నా ఫేస్ రివీల్ చేయాలంటే 1K. ఓకే, వ్యూస్ కాదు సబ్స్క్రైబర్స్. ఒక్కసారి మనకి 1K సబ్స్క్రైబర్స్ రావాలి. నేను ఫస్ట్ లైవ్ స్ట్రీమ్ చేయగలను, మన ఛానల్లో లైవ్ స్ట్రీమ్ చేయగలను. లైవ్ స్ట్రీమ్ ఎప్పుడంటే ఓన్లీ 1K సబ్స్క్రైబర్స్ ఉన్నప్పుడే. ఓకే, 1 year లోపు 1 year లోపు మీరు 4,000 వాచ్ స్ట్రీమ్ హార్స్, ఇంకా 1K సబ్స్క్రైబర్స్ని కనుక మనం రీచ్ అవ్వగలిగితే నేను మానిటైజేషన్కి అప్లై అవ్వగలదు. ఈ మన ఛానల్ యూట్యూబ్ ద్వారా వెరిఫై అవ్వగలదు. అప్పుడు ఏంటంటే మన ఛానల్ ఇంకా ఫుల్ గ్రో అయిపోయినట్టే. పక్కకి వెళ్ళరే. అప్పుడు మన ఛానల్ ఫుల్ గ్రో అయిపోయినట్టే మనం మానిటైజేషన్కి అప్లోడ్ చేయాలంటే. ఓకే, సో చేసేయండి. అండ్ ఆల్సో మీరు 1K సబ్స్క్రైబర్స్ చేస్తే ఫస్ట్ కమ్యూనిటీ పోస్ట్ కూడా పెట్టగలను. సో 1K చేస్తే ఇన్ని అడ్వాంటేజెస్ ఉన్నాయి, ఒక డిసడ్వాంటేజ్ కనిపించట్లేదు నాకు. మీరు ఎందుకు అసలు చేయట్లేదు నాకు అర్థం కాదు. జస్ట్ మిస్ లేకపోతే ట్రైన్ గుద్దుకొని చచ్చిపోయామండి నేను. అండ్ చేసి ఈ మధ్య ఇంట్రా పెట్టట్లేదు, ఎందుకంటే వీడియోస్ అప్లోడింగ్ లేట్ అయిపోతుంది. ఆ ట్రైన్ గుద్దుకొని చచ్చిపోతుంటే నేను జస్ట్ మిస్ కదా. తమ్ముడే గుద్దు, అది గుద్దలేదు, ఎందుకంటే నేను పక్కన కాబట్టి నన్ను గుద్దలేదు. ఓకే, సూపర్ స్నికర్స్. జెట్ ప్యాక్ రావాలబ్బా, భలే ఉంటుంది నిజంగా. జెట్ ప్యాక్ వస్తే భలే కాయిన్స్ వస్తాయి. ఓపీ ఇక దుమ్ము దులిపేయాలన్నట్టు ఉంటుంది. దుమ్ము దులిపేయచ్చు, కానీ ఇప్పుడు అది సాధ్యం కాదు, మొత్తం మంచుతుంది. దుమ్ము దులిపేయడం సాధ్యం కాదు, అందుకనే మంచు దులిపేయాలి. ఓకే, ఓయమ్మ ఏంటది అంత పైకి వెళ్ళిపోయారు, రే స్క్రీన్ బయటకు వెళ్ళిపోయారు నువ్వు. ఎన్నాళ్ళకి మన జేక్ మాట్లాడటం స్టార్ట్ చేశాడు కదా. నిద్రపోతుంటారు అయిపోయావు కదరా. నువ్వు ఎక్కడ నిద్రపోతున్నావురా? ఎక్కడ నిద్రపోతున్నావు నువ్వు? చక్కగా పరిగెత్తుతుంటే అదే పరిగెత్తుతూ నిద్రపోతున్నా. ఏడ్చుడు. ఇంతవరకు నేను అవుట్ అవ్వలేదు, అంటే అవుట్ అయ్యాను అనుకోండి, పెద్దగా స్కోర్. అరే అవును, మిషన్స్ మిషన్స్ ఒకసారి చూద్దామా? మంచిదే కదా. ఆగండి, మిషన్స్ ఏమేమి ఉన్నాయి? యూజ్ 10 హెడ్ స్టార్ట్స్. ఓకే, 3 యూజ్ చేసా. ఇంకా ఒకటా? అబ్బా, ఇంకొక హెడ్ స్టార్ట్ యూజ్ చేస్తే మనకి ఒక మిషన్ అయిపోతుంది, మనకు ఒక గిఫ్ట్ కూడా వస్తుంది. ఏంటి స్పీడ్ ఏంటారా? సూపర్ స్టిక్కర్ నాకు మ్యాగ్నెట్ కావాలి. ఆ స్పీడ్ అంటే నేనేం గుర్తించలేకపోయాను. ఆ స్పీడ్ అంటే అసలు దారుణంగా చచ్చిపోతారా. ఎస్, ఏంటి మధ్య వర్డ్ హంట్ ఏం రావట్లేదు, వర్డ్స్ ఏం రావట్లేదు. ఫుల్ స్పీడ్లో ఉంది కదా గేమ్, ఫుల్ స్పీడ్గా ఉంది కదా. ఇంత తక్కువ టైంలో అంత ఎక్కువ స్పీడ్ ఎట్లా చేరుకున్నా నాకు అర్థం కాదు. హౌ ఈజ్ ఇట్ హ్యాపెనింగ్? సో ఉతుకొని అమ్మాయి డ్యామేజ్. థ్యాంక్ గాడ్. ఎక్కడ అయిపోతాను చాలా భయపడ్డాను. ఒక్క కీ కూడా లేదు అసలే నా దగ్గర. నా బ్యాట్లో కొద్ది నేను అన్నీ వాడేసాను ముందే. ఓ మై గాడ్, ఎన్ని జస్ట్ మిస్సులు. ఏంటి స్పీడ్ అసలు నిజంగా ఎన్ని జస్ట్ మిస్సులు అయినాయి తెలుసా మీకు? ఓహో,
ఇదేమైనా డ్యామేజా? సూపర్ సీకర్స్ ఉంది అనుకుని పైకి దూకాను, సూపర్ సీకర్స్ లేవు, నాకు డ్యామేజ్ అయింది. సరిపోయింది. ఏమన్నా డ్యామేజ్ అది. సర్లే ఇప్పుడు డ్యామేజ్ గురించి మాట్లాడితే నాకు ఇంకో డ్యామేజ్ అవుద్ది, మొత్తం ముఖపాలు అయిపోద్ది. అవును, సర్ఫర్స్ అన్ని ఎపిసోడ్ గైస్. సర్లే నేను టైటిల్లో పెడతాను కదా. ఏమొచ్చారా శాంటాగా నువ్వు? ఇక్కడ బంటుసా చేయాల్సిందేమోనా? అంతేనా? బంటుసా చేయాలేమో నీకు, ఇంకా నాకు తప్పట్లేదు బంటుసా చేయాలి. ఓకే, మన దగ్గర 9,323 ఉన్నాయి కాబట్టి 30,000 60,000 ఏంట్రా ఇది ఇంత కాస్ట్ ఉన్నాయి? హలో, సరే ఏం చేద్దాం, ఏం కొందాం డబ్బులతో? 2,000 పెడితే ఒక్కటే వస్తుంది. ఓకే, కొంచెం ఎక్కువ హోరపడి వచ్చాక అప్పుడు చూద్దాంలే. యాడ్ రావద్దు నీ తొక్కలో యాడ్తూ. ఏంటో యాడ్ ఇట్లు వస్తున్నాయి నాకు. ఓకే గాయస్, ఒక మిషన్ చేద్దామా మనం? ఓకే, 1 మిషన్. ఎస్, గిఫ్ట్ రష్ ఇదేనా? ఎంటర్. ఇంకా మిషన్ చేద్దాం మనము. మామూలుగా ఉండదు, మనతో పెట్టుకుంటా అని ఇప్పుడు మనం నిరూపిద్దాము. ఓకే ఓకే, ఇదే తీసుకుందాం. 35,000. ఓకే, వద్దులే. అంటే సరే, ఫ్రీ. ఓకే, థ్యాంక్ యూ. చాలే, ప్లే. అరే ఏంట్రా, దీనికి ఏమైంది? ఎస్, గిఫ్ట్ రాస్ సెంట్ పీటర్స్బర్గ్ అంట. ఇప్పుడు మనం ఒక మ్యారథాన్ని పాల్గొనబోతున్నాము, మామూలుగా ఉండదు. ఓన్లీ నేను 1 lakh పాయింట్సా? నీ వద్దు, యాడ్ సరిపోయింది. యాడ్ రా మధ్యలో. ఓకే, నేను 1కి బదులు ఆ వాచ్ అండ్ నొక్కినట్టున్నా. సో యాడ్ అయిపోయి మళ్ళీ కలుస్తాం. మిషన్ కంప్లీట్. నేను మ్యాగ్నెట్ తీసుకుంటాను. హోవర్ బోర్డ్ తీసుకుంటా. హలో, పిచ్చి పెట్టింది ఎవడు హోవర్? అవును, ఇంత స్లోగా వెళ్తున్నామేంటబ్బా? ఇదేంటబ్బా, వెనకాల గిఫ్ట్లు వస్తున్నాయి చూడండి. వా, ఇదేదో బాగుంది. ఓకే, కానీ అదే ఏంటబ్బా ఇంత స్లోగా ఉంది స్పీడు? పక్కన చూడండి ఎలా వస్తున్నాయో. యానిమేషన్ మాత్రం చితక్ కొట్టేశాడు గైస్. అంతే, యానిమేషన్ చితక్ కొట్టేశాడు కదా. అరే కింద గ్రాఫిక్స్ చూడండి, స్నోని సూపర్ గైస్. గ్రాఫిక్స్ మాత్రం చితక్ కొట్టేశాడు, అంతే చితక్ కొట్టేశాడు కదా గ్రాఫిక్స్ మాత్రం. ఆసమ్, అంతే ఆసమ్, మొత్తం రియలిస్టిక్ ఉంది. అరే తెలుసురా డబల్ ట్యాప్ అయితే హోవర్ బోర్డ్ అని. నేను మరి అంత ఎరిపుక్కను కాదురా బాబు. ఓయే బాబు, చూడండి మాస్, గ్లాస్ రాడ్ మీద వెళ్తున్నాం మనం యాక్చువల్లీ. నాకు ఇది కావాలి. ఎస్, అరే ఓకేరా బాబు, నాకు తెలుసు. ఓకేనా, నమ్ముతావు ఎప్పుడైనా నాకు తెలుసని? నీ దుంప తగిన దాకా వచ్చి డబల్ ట్యాప్ చావు కొడుతున్నాడు కదా నువ్వు. హోవర్ బోర్డ్ తీసుకుంటే కానీ వదిలేటట్లేడు కాడు. పండుగ చేయాల్సిందిరా, నాకు తప్పట్లేదు నన్ను, క్రిస్మస్ అయినా. అరే ఓకే, ఆల్రెడీ తీసుకున్నా కదా తీసుకున్నా కదరా, మళ్ళీ డబల్ టైం చావడతావు నువ్వు నన్ను వచ్చినాడా? గ్రాఫిక్స్ అదిరిపోయినాయి కదా, జస్ట్ మిస్రా బాబోయ్. నేను 1 lakh పాయింట్స్ నేను ఎక్కడి నుంచి తేవనరా బాబు? అలా నేను సంపాదించాలా? నేను జోకులు ఇక్కడ నేను సంపాదించాలంట 1 lakh పాయింట్స్ వచ్చినోడు. అప్పుడు కానీ నాకు గోల్డ్ మెడల్ రాదంట. ఊరు నేను 1 lakh పాయింట్ ఎవరు సంపాదిస్తాడో చెప్పండి? 1 lakh పాయింట్స్ అంట. సరిపోయింది. సర్లే, ఒప్పుకున్నంతవరకు నేను ఆడతాను, మీతో నేను పాజులో పెట్టేసి వెళ్ళిపోతాను అంతే.
అరే అవును, మనం కొత్త మిషన్స్ ఏమొచ్చినా చూసుకోలేదు కదా, ఇప్పుడు చూసుకుందాం ఆగండి. గెట్ కార్డ్ ఫైన్ 5 seconds, స్పెండ్ 4 keys, రోల్ 400 times on the left lane. మజాకా? ఓకే, ఇదే లెఫ్ట్ లైన్ అంటే. పైకి జస్ట్ మిస్ అసలు, నిజంగా జస్ట్ మిస్ కదా. అమ్మా ఇక నా చాలా జస్ట్ మిస్ అయినాయి కాదు. అబ్బా ఎన్ని జస్ట్ మిస్ అయినాయి అంటే అన్ని జస్ట్ మిస్ అయినాయి. ఓకే కమ్ ఆన్. ఓవరా పడితే అనుకున్నానే, పోయిందో. అయ్యో ఏం చేసేద్దామా మరి రన్నుని. సరే ఏం చేసేద్దాం. నానే ఎన్ని గిఫ్ట్ అంటారే, చచ్చిపోతారా నేను. రిటర్న్ ఇంటూ నార్త్ పోల్, మళ్ళీ రిటర్నా? ఇది ముందున్న చోటమా ఇంకా? ఓకే క్లైమ్ రివార్డ్. ఓకే అక్కడ ఉన్నా, ఇక్కడ కూడా కౌంట్ అవుతాయా? వెరీ గుడ్. ఒక్క హెడ్ స్టార్ట్ కదా నేను ఇంత కష్టపడింది. ఒక హెడ్ స్టార్ట్ ఇచ్చాడు, ఇంత కష్టపడతాడు. సరే గెట్ కార్డ్ ఇన్ 5 seconds. ఓకే ఇచ్చేసేద్దాం. స్పెండ్ 4 keys. ఓకే రోల్ 400 times. ఓకే 1 2 3 4 5 అంతే. పైన మిషన్స్ 1 2 3 4 5 ఇప్పుడైనాయా? అరే అవ్వలేదు. సరే 2 కన్నిచ్చేసేదాన్లే. నెక్స్ట్ నుంచి గెట్ కార్డ్ ఇన్ 5 seconds ట్రై చేద్దాం మనము. అండ్ స్పెండ్ 4 keys అంటే ఇంకా 2 keys వస్తే కానీ మిషన్ కంప్లీట్ అవ్వదు కదా. ఆ 2 keys ఇప్పుడు నేను ఎక్కడి నుంచి తేవాలి? మజాగా వేస్తున్నావా నువ్వు? ఆ 2 keys తెచ్చుకున్నామంటే మామూలు విషయం కాదు, ఎంతో రేర్గా వచ్చేవి కీస్. ఇప్పుడు నేను ఏం చేయాలి? సర్లే ఏదో చేద్దాం యాడ్ చూసి. కానీ యాడ్ మాత్రం చాలా సాగు కొడితే యాడ్లు పిచ్చి యాడ్ అని వేస్తాడు చచ్చినాడు. ఇప్పుడు అవుట్ అయిపోదాము. ఓకే ఇప్పుడు అవుట్ అయిపోదాము. నెక్స్ట్ ఏంటంటే ఇప్పుడు గెట్ కార్డ్ ఇన్ 5 seconds ట్రై చేద్దాం. 1 ఇప్పుడు అయితే అవుతాం. యో అయింది. ఓహో ఇట్లా చేయాలా? ఓకే చెప్పచ్చు కదా, ఎందుకని గమ్మున ఉండాలి చెప్పు? చెప్పచ్చు కదా అలా చేయాలని. సర్లే ఇంకా ఏంటి నెక్స్ట్ మిషన్? ఓకే 7200తో అయిపోద్దాం. వద్దులే ఎంత తీసుకుంటాడు వీడు. ఓకే రోల్ 400 times అందు లెఫ్ట్ లైన్. ఓకే 400 times రోల్ చేయాలి కదా, మర్చిపోయా. ఇప్పుడు ఇక్కడ రోల్ చేస్తానుగా. వీళ్ళు దొరికితే ఇక్కడ రోలింగా, ఇంకా ఇలా రోలింగ్ ఫింగర్ నొప్పి వస్తుంది అబ్బా, పైకి కిందికి అంటూ ట్వెల్వ్ అయింది. 400 అయ్యా. అలా అయితే ఎప్పటికయ్యాను? 3 hour బోర్డ్స్ నేనేం చేసుకోను? నేనేం చేసుకుంటా? ఇప్పుడు ఏంటి 12 times కదా. ఏంట్రా సాంటా నీ బాధ ఏంటి? ఇటువైపోయినా కాదు, ఇటువైపోయినా ఒకసారి. ఎస్ ఈ చివరి అనమాట ఇక్కడ.
ఇంకొంచెం సేపట్లో వీడియోని ఎండ్ చేసేస్తానులే, మీకు బోర్ కొట్టుండొచ్చు. సరే 25 మినిట్స్ అయిందా, సో ఇప్పుడు ఎండ్ చేసేస్తానులే. సో ఇంతగా ఎపిసోడ్ వచ్చేసి, సో వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేయండి. సో దాట్స్ ఇట్ ఫర్ టుడే గైస్, బై ఫర్ టుడే. I'll see you in the next